కాకినాడలా ఒక దగ్గర రైస్ మిల్ పరిస్థితి ఏం బాగలేదట నుల్లా. ఒకప్పుడు చాలా మందికి ఉపాధి కల్పించిన రైస్ మిల్లు ఇప్పుడైతే నత్త నడక నడుస్తున్నదట. మరి గట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి మీరు కూడా చూడుండ్రి. ఐదేళ్ల సంధి 1,86,00,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసిన కాకినాడ పోర్టుకు ఇవాళ కళ తప్పినట్టే ఉన్నది పోర్రి. ఈ కాకినాడ ఎంకరేజ్ పోర్టులో వేలాది మంది కార్మికులు ఉపాధి దొరికి పనిచేసేటోళ్ళు. అయితే మన మంత్రి నాదెండ్ల మనోహర్ సారు అక్రమంగా బియ్యం దందా చేసి దాచుకునే రేషన్ షాప్ల మాఫియా అని పట్టుకునే దందుకు దాడులు అయితే చేసిండు గానులా. దాడులకు అధికారులు అందరూ భయపడి అక్రమంగా బియ్యం రవాణా చేసేటోళ్ళు అందరూ అండర్ గ్రౌండ్లో దాచుకున్నారట. వాళ్ళందరూ గట్ల చేయబట్టి బియ్యం ఎగుమతులు నత్తనడకన నడుస్తున్నాయంట. వాళ్ళు అట్లా చేసేసరికి వేలాది మంది సగం ఆకలితోటి సగం కడుపుతోని అలమటిస్తున్నారంట. అయితే సివిల్ సప్లై అధికారులు సరైనటువంటి చర్యలు తీసుకునే ముచ్చట్లో విఫలమైనరని ఇట్లాంటి గందరగోళాలు వస్తున్నాయని అక్కడ పనిచేసే వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ యాంకరేజ్ పోర్టుకి ఏమైంది? ఇక్కడ నిత్యం వందలాది లారీలు అంటే సుమారు 800 పైగా లారీలు రోజు వచ్చేవి. అలాగే వేలాది కార్మికులు సుమారు 10,000 మంది పైగా కార్మికులు నిత్యం ఇక్కడ ఉపాధి లభించేది. ఈ కార్మికులకే కాకుండా బార్జీల పైన పనిచేసే కార్మికులు, ఇలాగ నౌకల పైన ఈ సరుకు ఎక్కించే కార్మికులు నిత్యం వేలాది మందికి ఉపాధి లభించే కాకినాడ యాంకరేజ్ పోర్టు ఇప్పుడు బోసిపోయింది. ఇప్పుడైతే రోజుకైతే కనుక 120 లారీలు మించి రావడం లేదంటే దీన్ని బట్టి మన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూస్తే కేవలం 10ల సంఖ్యలో మాత్రమే కూలీలకు పని దొరుకుతుంది. ఇక్కడ హమాలీలకు కూడా అసలు పని లేకుండా పోయింది. దీన్ని బట్టి చూస్తే యాంకరేజ్ పోర్టుకి ఏమైందన్న ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతుంది. అంటే ఈ రేషన్ మాఫియా దొంగలు కలుగుల్లో దాక్కున్నారా, లేక ప్రభుత్వం దుందురుకు చేరే ఈ విధంగా తీసుకొచ్చిందా అనే ప్రశ్న మాత్రం మనం ప్రశ్నించుకోవాలి. వీటిపైన క్లుప్తంగా సమాధానం చెప్పాల్సిన ఈ సివిల్ సప్లైస్ అధికారులు ఎవరున్నారో వారు మాత్రం శుభ్రంగా తప్పించి తిరుగుతున్నారని చెప్పాలి. ఎందుకంటే నా మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ పర్యటనకు వచ్చినప్పుడు ఆకస్మిక తనిఖీలు చేసి 13 గోడౌన్లలో 50,000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేయమని ఆదేశించారు. అయితే సివిల్ సప్లైస్ అధికారులు మాత్రం అందులో 24,000 టన్నులు మాత్రమే రేషన్ బియ్యం ఉందని, మిగిలింది రా బియ్యం అంటూ తేల్చి చెప్పేశారు. అయితే మళ్ళీ మనసు మార్చుకొని మళ్ళీ లెక్కలు మారుస్తున్న తీరు చూస్తే గనక సివిల్ సప్లైస్ అధికారుల తీరు తంతు మనం ఆశ్చర్యమానదు. ఎందుకంటే లావన్స్ అనే సంస్థ అంటే ఎక్స్పోర్ట్ గోడౌన్స్లో 5,000 పైన మెట్రిక్ టన్నులను సీజ్ చేసిన అధికారులు అందులో కేవలం 72 మెట్రిక్ టన్నులు మాత్రమే ఈ రా రైస్ ఉందని ముందు ప్రకటించారు. ఇప్పుడు మళ్ళీ మనసు మార్చుకొని అంత లేదు మొత్తం అంతా ఎగుమతి సరికి అన్నట్టుగా మాట్లాడిన తీరు, వ్యవహరిస్తున్న తీరు చూస్తే మాత్రం ఈ అధికారుల తీరుపై అనేక అనుమానాలు రాకమారదు.